హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు కమల్ శ్రేయ మీదకి ఎందుకు అరుస్తాడు, అలానే పల్లవి శ్రేయ వాళ్ళు అవన్నీ ఏమని అవమానిస్తారు, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. కమల్ అయితే కూర్చొని ఉంటాడు. అదే టైంలో శ్రేయ ఇంకా శ్రీకర్ వాళ్ళైతే వాళ్ళ రూమ్లో టీవీ వాల్యూమ్ పెద్దగా పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ విన్న కమల్ అయితే ఒక్కసారి కోపం వచ్చి వాళ్ళ రూమ్లోకి అయితే వస్తూ ఉంటాడు. ఏంటి మీకు కొద్దిగా కామన్ సెన్స్ ఉందా, ఈ టైంలో ఇంతమంది ఇంట్లో ఉన్నప్పుడు అందరు ఇంత వాల్యూమ్ పెట్టుకుంటున్నారు ఏంటి అని అంటూ ఉంటే, అప్పుడు శ్రేయ అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వెవరు నన్ను అడగడానికి, ఇది మా రూము, మా ఇష్టం, మా రూమ్లోకి నువ్వు వచ్చి నీ అధికారం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో శ్రేయ అయితే శ్రీకర్తో అంటుంది, చూడు శ్రీ, వీడు ఎలా మాట్లాడుతున్నాడో, తన సొంతం పిల్లంతో మాట్లాడినట్టు అధికారికంగా మాట్లాడుతున్నాడు, చూడు శ్రీ ఏమంటుంటా అంటే, అప్పుడే శ్రీకర్ అయితే, అరే మీ వదినకి పెద్దవాళ్ళంగా వినడం అంటే ఇష్టం రా, అర్థం చేసుకురా, నువ్వు వెళ్ళిపోరు ఎక్కడి నుంచి అంటే, అన్న నీకైనా కొంచెం అర్థమవుతుందా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు తెలుసు కదా, నువ్వు అయినా ఇంత వాల్యూమ్ పెట్టుకొని ఎందుకు వింటున్నారు, మీకైనా కొద్దిగా కామన్ సెన్స్ లేదా అని కమల్ అయితే అంటుంటాడు. ఇంకా అప్పుడు శ్రేయ అయితే, నీకు కొద్దిగా కామన్ సెన్స్ లేకుండా మా ప్రైవసీ రూమ్లోకి వచ్చి మేము డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తావా, మమ్మల్ని ఎదురిస్తావా, మమ్మల్ని ప్రశ్నిస్తావా, చూడు ఇప్పుడు నేను ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టి డ్యాన్స్ చేస్తాను, చూడు నువ్వేం చేస్తావో చేసుకోపో అని అంటూ ఉంటే, అప్పుడే కమల్ అయితే, మీకు ఇలా కాదు, నేను ఏం చేయాలో అదే చేస్తాను అని కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అవని అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అత్తయ్య, అవని, అత్తయ్య, పల్లవి, శ్రేయ అందరు రండి, మీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ఇదిగోండి మీకోసం బట్టలు తీసుకొచ్చాను అంటూ ఉంటే, ఫస్ట్ శారీ వచ్చి పల్లవికి అయితే ఇస్తూ ఉంటుంది, నెక్స్ట్ శారీ వచ్చి శ్రేయకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి అయితే ఈ శారీ చూసి, నాకు ఈ శారీ అసలు నచ్చనే లేదు అని అంటుంటుంది. అప్పుడే శ్రేయ కూడా, ఈ శారీ క్లాత్ ఏం బాగున్నట్లేదు, ఎక్కడ తెచ్చిందో ఏమో ఎలానో ఉంది అంటుంటే, అప్పుడే పల్లవి, అవును శ్రేయ చెప్పింది కరెక్టే, ఈ శారీ క్లాత్, ఈ శారీ కలర్ ఎలానో ఉంది, మాకు అస్సలు నచ్చలేదు అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు పూజ రోజు అందరు వస్తూ ఉంటారు. ఇంకా పూజకు వస్తూ అందరూ పంతులు గారికి అయితే ఒక గోల్డెన్ రూప్ అయితే ఇస్తూ ఉంటారు. ఫస్ట్ పల్లవి తెచ్చి ఇస్తూ ఉంటుంది, తర్వాత శ్రేయ తెచ్చి ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత పంతులు గారు, ఇంటి పెద్ద కోడలు ఏమి ఇవ్వట్లేదు అమ్మ అంటే, అప్పుడే అవని అయితే, నా దగ్గర ఏం లేదు పంతులు గారు అంటూ ఉంటే, పల్లవి శ్రేయ వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు, అసలు లేనప్పుడు ఈ పండగ చేయడం ఎందుకో, అసలు లేకపోతే అసలు చేయొద్దు కదా వదిన, అసలు చేయొద్దు కదా అక్క, ఎందుకు ఇలా చేస్తున్నారు, మా పరువు తీయడానికే ఉన్నారు మీరు అని పల్లవి శ్రేయ వాళ్ళైతే అంటుంటారు. అదే టైంలో అవనికి అయితే మీకు కొరియర్ వచ్చిందండి అంటే, అప్పుడే అవని అయితే కొరియర్ దగ్గరకు వచ్చి, ఏంటండి ఇదంటే, మీకు లక్కీ డ్రాలో మీరు గోల్డెన్ కాయిన్ గెలుచుకున్నారండి, ఇదిగోండి తీసుకోండి అని అయితే ఆ కొరియర్ బాయ్ ఇచ్చేసి అకౌంట్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అవని అవి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మగారు అయితే, చూసావా ఎవరిని తక్కువ చేయకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడు అవని గోల్డెన్ రూప్ తెచ్చి పంతులు గారికి అయితే ఇస్తూ ఉంటుంది.